ఈ ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలో ఒకవైపు ట్రంప్ ఆయన తుగ్లక్ గారు నేనే ఆపాను, నేనే శాంతింప చేశాను, యుద్ధాన్ని ఆపాను అని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. రీసెంట్గా ఇజ్రాయెల్ కూడా ఆయనకేదో బహుమతి ప్రకటించిందంట ఆ మహానుభావుడికి. సో ఇక్కడ పాక్ భారత్ మధ్యవర్తిత్వం నడిపింది మేమే అని చైనా ఒకటి స్టార్ట్ అయిందమ్మా. అంటే వీళ్ళు కూడా మేము అమెరికా లాంటి స్ట్రాటజీ తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారో ఏంటో, బట్ భారత్ అవన్నీ గ్రహిస్తుంది, ఎవడు మభ్యపెట్టలేడు. ఒకసారి ఆ వార్త చూద్దాం. ఈ సంవత్సరం భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సడలింపుకు తామే మధ్యవర్తి నడిపామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రకటించారట. అయిపోయింది, మరొక ట్రంప్ వచ్చాడు ఇక్కడ మనకి. ఈ సంవత్సరం మే 7 నుంచి 10 వరకు భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రెండు దేశాల సైనిక డీజీఎంఓల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కార్ చెబుతున్న విషయం తెలిసిందే. ఉత్తర మయన్మార్ సంక్షోభం, ఇరాన్ అణు సమస్య, ఇజ్రాయెల్ పాలస్తీనా ఉద్రిక్తల పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహించామని చెప్పారు. అయిపోయింది, మరొక అమెరికా తయారైంది ఇక్కడ మనకి. అది ఉత్తర అమెరికా ఖండం. అమెరికా ఖండంలోంచి ఒకడు తొగ్లక్ వచ్చాడు. ఇక్కడ ఆసియా ఖండం నుంచి మరో తొగ్లక్ రెడీగా ఉన్నాడు. ఈ వాంగి అనే చైనా విదేశాంగ మంత్రి కామెంట్స్ చేశాడంట. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిర్చారంటూ భారతీయ మూలాలున్న రికీ గిల్ను ట్రంప్ ప్రభుత్వం తాజాగా సత్కరించింది. అంటే మీరు కూడా మధ్యవర్తిత్వం అలా చేశారు, అందుకే అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుక్కుంది కాబట్టే ఆ రికీని మేము సన్మానించాము అని అమెరికా ఏదో బిల్డప్ ఇచ్చింది. ఎందుకు చైనాతో మళ్ళీ సత్సమ్మాన, నువ్వు 100 సుంకాలు, నేను 100%, నువ్వు 200% అని పోటాపోటీగా బేరాలు పలుకుతున్నారు కదా చైనా అమెరికా. అంటే వీళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్కి మధ్యలో చిన్న చిన్న దేశాలని, మధ్యలో వాళ్ళని చంపేస్తారు, మధ్యలో వాళ్ళని నాకించేస్తారు. సో ఇక్కడ అది చూస్తే వీళ్ళంట భారతీయ మూలాన రికీ గిల్ను ట్రంప్ తాజాగా సత్కరించింది. డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డును జాతీయ భద్రతా మండలి ఆయనకు అందజేసింది. రికీ గిల్ ట్రంప్ ఒక ప్రత్యేక సహాయకుడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఎన్ఎస్సిలో భారత, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సహా దక్షిణ మధ్య ఆసియాకు సీనియర్ డైరెక్టర్గా ఆయన వ్యవహరిస్తున్నారు. సో అయినంత మాత్రాన దీనికి వ్యవహరించింది వీలే. ఈ సంథింగ్ డీజీఎంఓలు ఉంటారు కదా, డీజీఎంఓలకి అసలు ఫోన్ చేసింది పాకిస్తాన్ జనరల్, పాకిస్తాన్ ప్రధాని. అప్పటికీ డీజీఎంఓలు వినకపోతే దుబాయ్ రాజుతో ఫోన్ చేయించి కాంప్రమైజ్ చేయించారు వీళ్ళు. కక్కుర్తి వెధవలు, సిగ్గులేని వెధవలు వీళ్ళు. తిరిగి మేము ఆపరేషన్ సింధూర్ని ఆపాము, కూలయింది కాదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగించాలని సగటు భారతీయ పౌరుడు కామెంట్స్ రూపంలోనూ ఓటింగ్ రూపంలో తెలియజేశాడు. కానీ ఇంకా తుక్కు రేగ్గొడితే ఖచ్చితంగా తిండికి లేక పాకిస్తాన్ అనేది ఇండియా వరల్డ్ మ్యాప్లో లేకుండా పోయేది. నిజంగా అది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తామని. అది అక్కడ అవుతుందని భయంకి వాళ్ళతో చెప్పించి వీళ్ళు మేబీ చైనా వాళ్ళు కూడా మీరు ఒకసారి చెప్పండి అని చెప్పుంటారు. బయటకు మాత్రం మేము తలుచుకుంటే యుద్ధానికి రెడీ, అది రెడీ, ఇది రెడీ. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న ఆర్మీ, ఇది ఒక ఆర్మీ వాళ్ళది, పాకిస్తాన్ ఆర్మీ. సో ఇట్లాంటి ఎన్నో దేశాలు మధ్యలో భారత్ కనీసారికి అంటే భారత్కి హెల్ప్ చేస్తాము అని అంటే ప్రపంచ దేశాల గుర్తింపు వచ్చేస్తుంది కదా. ఇండియా అంటే ఈరోజు వసుదైక కుటుంబంగా భారత్ విశ్వగురువుగా అవతరిస్తున్న వేళ ప్రతిదీ భారత్తో సత్సంబాలు కావాలి వీళ్ళకి, లేకపోతే మనుగడ లేదు వీళ్ళకి. సో అత్యంత మ్యాన్ పవరు, అత్యంత యువకులు గల దేశం భారతదేశమే. అందుకు ఈ బిస్కెట్లు వేయడము, ఇవన్నీ వేయడం గట్రా జరుగుతుంది. సో ఇదొక మరొక ట్రంప్ తయారయ్యాడు ఇక్కడ ఆసియా ఖండంలో కూడా. అమెరికా ఖండంలో ఒక ట్రంప్, ఇక్కడ ఒక ట్రంప్ తయారయ్యాడు. ఇది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న వార్త.